ఎంపీలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలారా ఉళ్ళంతా బ్లేడెట్టి కోసుకుని కారం పూసుకోండి అని చెప్తాడు ఎప్పుడు. ఈయనకు ఒక 2 ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి ఒక చాలా మంది ఎంపీలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కూడా ఎంపీలు ఉన్నారు. మీరే పరాపరా బ్లేడెట్టి కోసేసి కారం పూసేయచ్చు కదా. లేదా కారం హెరిటేజ్లో దొరుకుద్ది, మీ హెరిటేజ్లో కారం కూడా. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, అరే బెజవాడ ఎయిర్పోర్టు సర్వనాశనం అయిపోతుందయ్యా, బూత్ బంగ్లా అయిపోతుందయ్యా, విమానాలన్నీ రద్దు అయిపోతున్నాయ్యా, దేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రం ఓడయా, మన పార్టీ ఓడయా, అయినా కూడా మనకి కర్మయా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి విమానాలన్నీ కూడా అరకొరగా విమానాలయ్యా అని చెప్పని ఘోష వినిపించాడు. వినపడలేదా అని అడుగుతున్నా. ఇక ఆయన ఆ విమానయాన శాఖ మార్చులు, ఆయన ప్రజాసేవకుడు కాదు, కార్పొరేట్ వ్యాపారస్తుల సేవకుడు అతను, కార్పొరేట్ల సేవకుడు అతను. ఎందుకు కార్పొరేట్ సేవకుడు అంటున్నానంటే, ఆయన రాష్ట్రంలో జరగాల్సినటువంటి నిర్మాణం పెద్దగా జరగాల్సినటువంటి విమానాశ్రయం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటుంది. రోజు బెజవాడ దిగుతాడు, కళ్ళ ముందు కనపడుతుంది, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది, కానీ దాని గురించి మాత్రం పట్టించుకోడు. వైజాగ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాని ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దానికి కావాల్సిన అనుమతులు కానీ పర్మిషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. జిఎంఆర్ గారేమో అప్పు తెచ్చి వ్యాపారం కోసం లోన్ తెచ్చి విమానాశ్రయం కడుతున్నాడు. ఆయన తీసుకునే ప్రతి రూపాయికి తీసుకున్న వెంటనే వడ్డీ గిరగిర తిరుగుతూ ఉంటుంది, వడ్డీ పరిగెడుతూ ఉంటుంది జిఎంఆర్ గారిది. మరి జిఎంఆర్ గారు వ్యాపారస్తుడు కదా, వ్యాపారం కోసం కదా, కార్పొరేట్ కదా, అతను పరిగెడతా కడతాడు. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి నేనే వైజాగ్ ఎయిర్పోర్ట్ కట్టిస్తానంటాడు. వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీకేం సంబంధం? ఏమన్నా పెట్టుబడి మీరు పెట్టాడా? గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తెచ్చావా? టెండర్లు పిలిపించావా? కొన్ని అనుమతులు ఏమైనా తెచ్చావా? ఏమి లేవు కదా. జిఎంఆర్ గారికి తొందరగా విమానాశ్రయం పూర్తి చేయకపోతే ఆయన నిద్రపోతాడు, రామ్మోహన్ నాయుడు నిద్రపోతాడు, కానీ బ్యాంకుల్లో వడ్డీ నిద్రపోదండి. అందుకని ఆయన పరిగెడతా కడతాడు, తొందరగా ఓపెన్ చేస్తాడు. మీకేమైంది? మీ ప్రభుత్వంతో నిర్మాణం చేయబడినటువంటి గన్నవరం విమానాశ్రయం ఏమైంది అని అడుగుతున్నా. మీరంతా కూడా ఇండిగో సేవలో ఉంటారు, కార్పొరేట్ సేవల్లో ఉంటారు. బేగంపేట ఎయిర్పోర్టు కేవలం విఐపీలకి, అంటే పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి లేదా కేంద్ర మంత్రులకి మాత్రమే ల్యాండింగ్ సౌకర్యం నిర్దేశించినటువంటి బేగంపేట విమానాశ్రయంలోకి మాత్రం ఏ కార్పొరేట్ వాళ్ళు విమానాశ్రయం దిగుతున్నా సరే సొమ్మున్న వాళ్ళందరికీ రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందని చెప్తున్నారు. ఏమండి, మీకు ప్రైవేట్ వాళ్ళకి ఇది అలౌ చేయటానికి లేదు కదా. ఓన్లీ ప్రభుత్వం తరపున ఏదో ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమాత్యులకి అధికారులకి మాత్రమే బేగంపేట విమానాశ్రయం ఎలౌడ్ కదా, రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇందులో వ్యాపారస్తులు దిగుతున్నారు అంటే, మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందండి, ఫోన్ రాగానే మేము దింపుకోవాలి కానీ మరి మా మంత్రి కదండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారండి అండమానుకో అడవిలోకో, మేమేం చేస్తామండి అని వాళ్ళు చెప్తున్నారని చెప్పని అందరూ చెప్తున్నారు. నేను అబద్ధం అయితే నేను కాగితం మీకు చూపిస్తా. నేను ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయింది, ప్రెస్ మీట్ అవ్వగానే వాట్సాప్ చేస్తా విలేకరులందరికీ. బేగంపేట విమానాశ్రయం ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ బేరర్స్, అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే మాత్రమే దిగాలి, మిలిటరీ ఆఫీసర్లు వాళ్ళు మాత్రమే దిగాలి, ప్రైవేట్ వాళ్ళు దిగటానికి నిషిద్ధం. ఎందుకని? అక్కడ దిగాలి, శంషాబాద్లో దిగాలి ప్రైవేట్ వాళ్ళందరూ, డబ్బు ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ ఎందుకు దిగుతున్నారు? అడుగుతుంటే ఎవడో నాకులాగా నోరు వెళ్ళి అడుగుతుంటే
మేమేం చేస్తాం సార్, దయచేసి వదిలేండి సార్, మా మంత్రి గారు ఆఫీస్ నుంచి పిఏ గారు ఫోన్ చేస్తాడు సార్, పలానా ఆయన విమానం వస్తుంది, పలానా ఆయన లెగుస్తాడు ఇక్కడి నుంచి, నువ్వు మూసుకోమంటున్నారు సార్, మూసుకుంటున్నాం సార్. అవునా కాదా? అంటే మీ సేవలన్నీ కార్పొరేట్ సేవలు. అయితే జిఎంఆర్ గారి సేవలో ఉంటారు, లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తుల సేవలో ఉంటారు, ఇండిగో సేవలో ఉంటారు. కానీ విజయవాడ అమరావతి అంటే రాజధాని ఉన్నటువంటి విమానాశ్రయాన్ని కడతాకి మాత్రం ఆ సేవలో మీరు ఉండరు. ఇక్కడ ఫ్లైట్లు పెరగవు. మీ ఎమ్మెల్యేలు తిడుతున్నారు, నేను తిడతలా, మీ ఎమ్మెల్యేలు తిడుతున్నారు. అవునండి, నిజమే. ఆయన వేస్ట్ అని చెప్పాను వాళ్ళ ఎమ్మెల్యే అంటున్నాడు అసెంబ్లీలో. స్పీకర్ గారేమో కూకో కూకో, నువ్వు కూకో కూకో అంటున్నాడు. ఎందుకు కూకో? బండారు బయట వెళ్ళిపోతుందని చెప్పాను. ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు అసెంబ్లీ సాక్షిగా, చూడండి వీళ్ళ బరి తెగింపు. జగన్ క్రైస్తవుడా కాదా, జగన్ క్రైస్తవుడా కాదా బరి తెగించి మాట్లాడుతున్నాడు. నేను మైకులో మాట్లాడింది వింటాడు కదా, విని చెప్పను జగన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి. జగన్ అంట ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు నా మైక్లో నేను మాట్లాడింది అరవేల భయంకరంగా మాట్లాడాను, చించుకు మాట్లాడాను, నేను పెద్ద పోటుగాండి, నేను మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి వింటాడు కదా, ఇని చెప్పాలి కదా, నేను క్రైస్తవుని అయితే క్రైస్తవుని, నేను క్రైస్తవుని కాదంటే కాదు అని చెప్పాలి కదా అని బరిదెగించి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ప్రమాణం చేసేప్పుడు ఏమని ప్రమాణం చేస్తారు? ఏమని ప్రమాణం చేస్తారు? రాగద్వేషాలకు అతీతంగా కులం చూడడం మతం చూడకుండా చేస్తాం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పని దేవుడి మీద ప్రమాణం చేస్తారు. వీళ్ళు చూడండి, వీళ్ళ భక్తి, వీళ్ళు హిందువులు, దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళు వీళ్ళు భాష, వీళ్ళ వేషాలు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికంటే కూడా మీ తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ మీ అందరికంటే కూడా హిందూ ధర్మాన్ని తూచాత పరమతాలను గౌరవిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిది ఏ మతం అండి? నేను అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకులేసిన మంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెవరైతే మాట్లాడారో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీదే మతం? మీరు నిజంగా నిజాయితీగా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అయితే కనుక చెప్పండి. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అయితే కనుక హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసినటువంటి మహమ్మద్ గజని, గోరి, ఔరంగజేబు తర్వాత మీ ఏలుబడిలోనే ఎక్కువ గుళ్ళు ధ్వంసమైనయా అవలేదా? ఎస్, నేను చెప్తున్నా, మీ ఏలుబడిలోనే వాళ్ళ ముగ్గురు తర్వాత మీ ఏలుబడిలోనే అత్యధిక గుళ్ళు ధ్వంసమైనవి. హిందూ ధర్మాన్ని పాటించేవాడు అయితే ఇలా ఎందుకు కూలదోశామని అడుగుతున్నాను. తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూలదోసింది ఎవరు? మీరు కాదా అని అడుగుతున్నాను. మీ ఏలుబడిలో కాదా? పోనీ ఏమన్నా పండితులను, ఎవరైతే శ్రీ వైష్ణవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎవరన్నా అడిగారా? మీరు సలహాలు తీసుకున్నారా? కూలదోశారా లేదా? ఎందుకు కూలదోశారు? అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? ఎన్టీ రామారావు గారు కట్టారా? ఎవరు కట్టారు? పురాతనమైనటువంటి దేవాలయం ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక హెరిటేజ్ నిర్మాణాన్ని మీరెట్ట కూలదోసే అధికారం మీకు ఎక్కడిది? ఎందుకు కూలదోశారు? నిజంగా మీరు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే మీరు కూలదోస్తారా? నిజంగా మీరు హిందూ మతాన్ని పాటించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, అంతరాత్మతో శుద్ధిగా మీరు దేవుణ్ణి పూజించేవాళ్ళు అయితే తోలు చర్మంతో జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు వేసుకుని దేవుడికి ఎవడన్నా పూజ చేస్తాడా? ఈ భారతదేశంలో అసలు ప్రపంచంలో జంతు చర్మంతో చేసినటువంటి బూట్లు తొడుక్కుని దేవుడికి పూజ చేసేవాడు మీరు తప్పితే ఇంకెవరున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మీరు తప్పితే ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మీరు హిందువా? ఎలా హిందూ? పితృకర్మలకి, తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే కేశఖండనకి చేయనటువంటి, ఆ కర్మ చేయనటువంటి వాడు
ఎలా హైందవుడు అవుతాడు? అనుమానాలు ఇవన్నీ చెప్పండి. ఎలా హిందువు మీరు? జగన్ క్రైస్తవుడా కాదా అని మీరు అడుగుతున్నారు. నేను మీరు హిందువా కాదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి, ఏ రోజన్నా పిండ ప్రదానం చేశారా? తల్లికి కానీ తండ్రికి కానీ ఆ పేరు మీద పోయిన రోజు తిదికి కానీ చేస్తున్నారా? పోనీ తద్దినానికి పెట్టకపోతే శివరాత్రికి పెడుతున్నారా? హిందువులు పెట్టాలి కదా. తిరుపతి గురించి, తిరుపతి లడ్డు గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు, అసత్యాలు ప్రచారం చేస్తారు, కొవ్వు కలిపారని మాట్లాడతారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ నిర్దేశిత సిట్టులోనేమో జంతువుల కొవ్వు లేదని చెప్తే మీరు ఇంకా బరితెగించి మన బాత్రూములు కడిగే యాసిడ్తో నెయ్యిలో కలిపి, యాసిడ్ నెయ్యిలో కలిపి ఆ నెయ్యితో లడ్డూలు చేశారని చెప్పని మీరు మాట్లాడతారు.